ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ డిమాండ్. పిఠాపురంలో అంతర్జిల్లా దొంగ అరెస్ట్, 48 బైకులు స్వాధీనం. వివరాలను వెల్లడించిన జిల్లా SP బిందు మాధవ్. సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి వారి మాఘ మాసోత్సవాలు ప్రారంభం. పోటెత్తిన భక్తజనం. కాకినాడ నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. మోడిఫై సైలెన్సర్లను తొలగించిన ట్రాఫిక్ సిఐలు. చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయలు పేరుకుపోయిన బకాయిలు ఉన్నాయని, అందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమకు బకాయి పడిన 3 DAలలో 1 DA తక్షణమే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు KR సూర్యనారాయణ పేర్కొన్నారు. తమ ఉద్యోగ సమస్యలపై పరిష్కరించుకునేందుకు గాను ఒక ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆదివారం కాకినాడలోని అంబేద్కర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా 3వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సమస్యలకు సంబంధించి విషయాలను సూర్యనారాయణ విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల ఉద్యోగులకు సుమారు 6,500 కోట్ల రూపాయల నెలకి వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, ఇవే కాకుండా ఇంకా రకరకాల బెనిఫిట్లు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నందువల్ల బకాయి పడిన 3 DAలలో 1 ప్రకటించి ఉద్యోగులలో ఆశలు చిగురింప చేయాలన్నారు. అలాగే ఉద్యోగుల వేతనం సంబంధించి ప్రతి నెల వేతనం ఇచ్చేలాగా చెల్లింపులపై చట్టబద్ధత చేయాలని కోరారు. అలాగే ఎప్పటి నుంచి ఉన్న సర్వీస్ నిబంధనలు మార్పు చేసేలా చట్ట సవరణ చేయాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M రమేష్ కుమార్, కాకినాడ జిల్లా అధ్యక్షులు MVSN జగన్నాథం, జిల్లా కార్యదర్శి జ్యోతుల రాంబాబు, ఉద్యోగ సంఘ నాయకులు CH పాపారావు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నువ్వు ఎంతవరకు మునిగిపోయి ఉన్నావో నీకు తెలియజెప్పడానికి వచ్చాను మిత్రులారా. దాన్ని చూసి మీరు చైతన్యపడాలని నేను కోరుకుంటా ఉన్నాను, మీకు మనవి చేస్తాను. సమావేశం ప్రారంభానికి ముందు ఈ అంబేద్కర్ భవన్లో చాలా మరొక ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ కాకినాడలో సమావేశం పెట్టగలుగుతారా లేదా అన్న అనేక శశభిషలు మీమాంసల మధ్య ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక పక్క ఆనందాన్ని కలిగిస్తే, అది నేను నిత్యం తలంచే, నేను అనునిత్యం నేను పూజించే భగవంతుడికి దండం పెట్టిన తర్వాత నేను అనునిత్యం నేను తలంచేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఈ ఆడిటోరియంలో ఈ సమావేశం పెట్టడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తాను. మీరు చూసినట్టయితే ఎప్పుడు నా ఇంటిలో నేను కూర్చునే టేబుల్ మీద కుర్చీ దగ్గర కానీ, నా ఆఫీసులో నేను కూర్చునే టేబుల్ మీద కానీ, నా కారులో ముందు కానీ వేరెవరయ్యా నా చేతిలో 2 పుస్తకాలు ఉంటాయి. ఒకటి నేను త్రికరణ శుద్ధిగా నమ్మే ఆ భగవద్గీత, సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించిన గీత, సర్వకాల సర్వావస్థల్లో ఎటువంటి సమస్యకైనా నాకు పరిష్కారం చూపించేటువంటి దిక్సూచిగా భావించేటువంటి భగవద్గీత పుస్తకం ఉంటుంది. రెండో పుస్తకం, ఈ దేశంలో నాకు హక్కులు ఉన్నాయి, దాంతోపాటు బాధ్యతలు ఉన్నాయి, నా హక్కును నేను సాధించుకోగలను నాకు నమ్మకాన్ని కలిగించిన ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నా చేతిలో ఉంటుంది. నేను రాజును ఢీకొంటే, రాక్షసుడైన రాజును ఢీకొంటే, రాజ్యం కోసం ఏర్పడిన వ్యవస్థలన్నీ రాజును సంతృప్తి పరచడానికి పనిచేసినటువంటి పరిస్థితుల్లో
సహచరులు ఎవరు పలకరించకపోతే, తోటి ఉద్యోగ సంఘాల నాయకులు అక్కడికి నిలబడకపోతే, నా సహచర ఆఫీస్ బేరర్స్ కూడా నేను ఎవరో తెలియదని ప్రవర్తిస్తే, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ నేను చచ్చేనో బతికేనో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడానికి సాహసం చేయకపోతే, నా భార్య కూతురు ఆడవాళ్ళని పోలీసులు హింసిస్తే, కనీసం బెయిల్ పిటిషన్ వేసుకోగలిగే స్తోమత లేని పరిస్థితుల్లో కూడా నేను చెల్లించలేదు, నేను బాధపడలేదు, నేను భయపడలేదు. దానికి కారణం ఈ రెండే, నా చేతిలో ఉన్న భగవద్గీత, నా చేతిలో ఉన్న రాజ్యాంగం. కాకినాడ జిల్లాలో గత కొంతకాలంగా మోటార్ సైకిళ్లు చోరీకి పాల్పడుతున్న ఒక ముఠాలోని అంతర్జిల్లా దొంగను పిఠాపురం సర్కిల్ పోలీసులకు చిక్కారు. అతని వద్ద నుండి 48 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పిఠాపురానికి చెందిన ఎస్ గంగాధర్ అనే వ్యక్తి ముఠాగా ఏర్పడి మాస్కులు ధరించి మోటార్ బైకుల దొంగతనానికి పాల్పడుతున్నారు. గతంలో వీరు కాకినాడ, తుని, అనకాపల్లి ప్రాంతాల్లో మోటార్ బైకులు చోరీ చేశారు. ఎట్టకేలకు గంగాధర్ను పిఠాపురం సర్కిల్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని అతని నుండి 48 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్తో పాటు అతని వద్ద నుండి మోటార్ సైకిళ్లను కొనుగోలు చేసిన 6 వ్యక్తులను కూడా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మోటార్ బైకుల ముఠాను పట్టుకున్న పిఠాపురం సర్కిల్ పోలీసులను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు మణికుమార్, జానీ భాషా, గుణశేఖర్, వెంకటేష్, క్రైమ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన 48 రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవడం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో వీల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది బైక్ పోయిందని, సంక్రాంతి అప్పుడు అండి, ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు. సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటికి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. పాత అఫెండరేనండి, ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు. 2 సంవత్సరాల నుంచి దొరకట్లేదు, ఇప్పుడే పట్టుకున్నారు. మిగతా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అనకాపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు. తర్వాత 9 పోలీస్ స్టేషన్స్ లో మొత్తం ఇతను. శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు తొలి ఆదివారం తిరునాళ్ల కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మొదటి ఆదివారం తిరునాళ్లు కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భవనారాయణ స్వామిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య ప్రసాదం స్వీకరించి తరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుల్లా శ్రీరాములు, పుల్లా శ్రీను, ముద్దన సూర్యప్రకాష్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నిర్మలంగా స్వామివారి యొక్క నామాన్ని జపం చేసుకుంటే మన భావంలో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని చెప్పేసి ఈ క్షేత్ర మహాత్యం. అష్టోత్తర శతంలోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పదగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మనే అని ఈ క్షేత్ర మహాత్మ్యం యొక్క మొట్టమొదటి శ్లోకం. అంటే 108 నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకుని దర్శనాఫలం కన్నా అధికమైన దర్శనాఫలం వస్తుంది. ఈ సర్పవరంలో వేయించేసి ఉన్న
భావనారాయణ స్వామి దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాల దర్శన ఫలితం వస్తుంది. ఎప్పుడంటే మాఘమాసంలో భానువారం నాడు స్వామివారికి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ 2 తీర్థాలు ఉంటాయి. ఒకటి నారద గుండము, రెండవది ముక్తిగా సరస్సు. నారద సరస్సులో స్నానమాచరించి, ముక్తిగా సరస్సులో స్నానమాచరించి ముగ్గురుగా వేయించేసి ఉన్న 3 భావనారాయణ స్వామి వారిని అంటే స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి, నారద మహాముని యొక్క ప్రతిష్ట రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి, అలాగే అనంతుడనే సర్పం చేత ప్రతిష్ఠించబడిన మూల భావనారాయణ స్వామి. ఈ ముగ్గురు స్వామిని దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి మనశ్శాంతితో భావనారాయణ స్వామి అనుగ్రహంతో 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం వస్తుంది. భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు, మహా అన్న ప్రసాద వితరణ జరుగుతోంది. ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. అలాగే ఈ మాఘమాసంలో విశేషమైన రథసప్తమి, మాఘ శనివారము, పౌర్ణమి పర్వదినాల్లో కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఆదివారం నాడు సూర్య భగవానుడికి ప్రీతి కనుక ఈ భావనారాయణ స్వామి కూడా విశేషమైన రోజు కనుక ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలో ఈ పాలు పొంగించి పాల పొంగల్ని ఇక్కడి నుంచి ఈ క్షేత్రం నుంచి సూర్య భగవానికి నివేదన అర్పిస్తే విశేషమైన ఫలితం వస్తుంది. సూర్యానుగ్రహంతో ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి ఈ క్షేత్ర మహత్యం. అందువల్ల అందరూ కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామిని సేవించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. కాకినాడ నగరంలో మోడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1-2 సిఐలు రమేష్, రామారావులు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని ఎస్పీ కార్యాలయం సమీపంలో గల పెరేడ్ గ్రౌండ్ కు తరలించి సైలెన్సర్లు తొలగించారు. ద్విచక్ర వాహనదారులకు సిఐలు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐలు రమేష్, రామారావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిందు మాధవ్ గారి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, అలాగే ఏఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ఇలా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా హెల్మెట్ మీద ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి దానిపై అవగాహన కల్పిస్తూ రెండోసారి పెట్టుకోకుండా రావద్దని చెప్పేసి వాళ్ళకి పరిచయాలను విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయొద్దని చెప్తున్నాము. ఎవరైతే మన వాళ్ళు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు చేసుకు వెళ్తున్నారు, అది 60 డెసిబెల్ దాటుతుంది. జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీని తిడతారు, వాళ్ళు పక్కన వాళ్ళ భయభ్రాంతులకు గురి. అది గమనించాల్సిందిగా కోరుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షిత గమ్యాన్ని చేరండి. మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి యొక్క పర్యవేక్షణలో మా ఏఎస్పీ గారు శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు ఏదైతే కలిగి ఉండి వాహనదారులని మరియు సెల్ ఫోన్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళందరి యొక్క వాహనాలన్నింటినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి 20 వాహనాలు తీసుకురావడం జరిగింది. ఈ 20 వాహనదారులందరికీ కూడా స్పెషల్గా కౌన్సిలింగ్ చేసి ఎవరైతే మైనారిటీ వయసు కలిగినటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క బంధువులందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చలనాలు వేసాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చలనాలు కట్టుకొని రావడం జరుగుతుంది. మా యొక్క ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్లను కలిగి ఉండి క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ పబ్లిక్ స్కూల్లో క్రీడా వార్షికోత్సవం సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ మండల విద్యాధికారి బొర్రా వేణుగోపాల్ పాల్గొనగా, అతిథులుగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లు కృష్ణమూర్తి, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ డివి సత్యనారాయణమూర్తి, సభ్యులు జీవీఎస్ గాంధీజీ సీతారాంమూర్తి, డివి రవికుమార్లు పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారుల నుండి అతిథులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతిని డిఎస్ రవికుమార్ అందజేశారు. అనంతరం స్కూల్ విద్యార్థుల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎండి సఫియా, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Kakinada Public School has its own place in Kakinada education history. They produce a lot of people, they produce a lot of citizens with lot of integrity
and they reach to the heights that one can admire. Here, what I wanted to tell you is, this is the place where we can learn in a true mode. Here we can see that number of schools have grown up like mushrooms. In those schools, we can get education only, not all-round development. Here I can see the culture of getting all-round development and the values. Many schools are not following the core principles of education. It is not only imparting education, imparting the necessary values, and by providing cultural activities like this or sports like this to develop the child and to draw the innate abilities. ఏంటంటే కాకినాడ పబ్లిక్ స్కూల్లో ఒకసారి చూద్దామని, ఎందుకంటే ఇది టాప్ మోస్ట్ స్కూల్ ఆ రోజుల్లో. కాకినాడ పబ్లిక్ స్కూల్ తర్వాతనే మేరా ఏదైనా స్కూల్ కాకినాడలో. సో ఈ స్కూల్ చూడడానికి చుట్టుపక్కల మేము తిరిగేవాళ్ళం. అబ్బా బాగుంటుందంట స్కూల్, చాలా బాగా చెప్తారు. ఇప్పుడు కూడా స్కూల్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి చాలా బ్రైట్ ఫ్యూచర్ వస్తుందని చెప్పి తప్పకుండా నాకు అర్థమవుతుంది. ఇక్కడ చదివిస్తున్న ప్రతి పేరెంట్కి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. రెండవది, ఇవాళ స్పోర్ట్స్ డే. స్పోర్ట్స్ డే అంటే ఇందాక మన ఎంవిఓ గారు చెప్పారు మనందరికీ కూడా చాలా క్లియర్గా. స్పోర్ట్స్ డేలో ఓత్ తీసుకున్నారు. స్పోర్ట్స్ కోసం తీసుకున్నటువంటి ఓత్ ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది ఫాలో అవ్వరు అనేది వారి ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో మంచిగా ఆడితే ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాల్లో సెలెక్ట్ అవుతారు, మంచి మంచి జాబ్స్ వస్తాయి, ఆర్మీలోకి వెళ్ళొచ్చు, పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. స్కై ఈజ్ ద లిమిట్. ఎడ్యుకేషన్ అంటే చాలా చిన్నప్పుడు మీరందరికీ కూడా అవగాహన ఉంటుంది. అంటే నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఫీల్ కావద్దు. కోల్డ్ ఫారం అంటారు. కోల్డ్ ఫారం లాంటి స్కూల్స్ తయారైనాయి బయట వేళ. అంటే వాటికి అటు ఇటు నడవడానికి, తిరగడానికి, మాట్లాడడానికి కూడా స్కోప్ ఉండదు. కేవలం ఫీడ్ ఇస్తారు, అది ఎక్కిస్తుంది. పిల్లల్ని కూడా అలాగే చదివిస్తున్నారు చాలామంది పేరెంట్స్. అది వారి విజ్ఞతే ఉంటుంది అనుకోండి. కానీ ఇలాంటి స్కూల్లో చదివితే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీ అందరికీ కూడా డెవలప్ అవుతుంది. పేరెంట్స్కి ముఖ్యంగా మరొకసారి మన దగ్గర డ్రిల్ మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు చక్కగాను. వారందరికీ చక్కగా మీ అందరికీ బోధన చేస్తూ ఉంటారు. మరి తక్కువ విషయాలను మన టీచర్స్ అందరూ చాలా చక్కగా మీకు అందరికీ బోధించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, మన స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ చక్కగా డెవలప్ కావాలని, మంచి అభివృద్ధి దిశలో నడవాలని, మన యొక్క టీచింగ్ స్టాఫ్ వారికి సక్రమమైన విధానంలో నడిపించి వారిని అభివృద్ధి బాటలో నడిపించాల్సిన అవసరం మన టీచర్స్ అందరికీ, అదేవిధంగా మా యాజమాన్యానికి కూడా ఉందని తెలియచేస్తూ, మా యాజమాన్యం ఎప్పుడు మన టీచర్స్, మన యొక్క స్కూల్ ప్రిమిసెస్, మన స్టూడెంట్స్ యొక్క ఔన్నత్యమే మనకి ఇంపార్టెంట్ అని ఆలోచిస్తూ మేము ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటామని, మీ డెవలప్మెంటే మా యొక్క డెవలప్మెంట్గా ఆకాంక్షిస్తామని మన కాకినాడ పబ్లిక్ స్కూల్, మరి దాంతోపాటు మీరందరూ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ తోటి మంచి కాకినాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాను త్రూ అవుట్ ది వరల్డ్ మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యత క్రియేట్ చేయగలరని, ముఖ్యంగా మనం పాత స్టూడెంట్స్ని కనుక తీసుకున్నట్లయితే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ రోజున మన ఎంవిఓ గారు కూడా ఇక్కడ ప్రీవియస్ ఒక ఉపాధ్యాయులు చూసారండి. ఎంత గౌరవంగానూ ఎంత ధైర్యంగానూ నేను ఇక్కడ ఒక టీచర్గా వర్క్ చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. అదేవిధంగా టీచర్స్ కూడా చక్కగా పిల్లలకి బోధించాలి. అలాగే మన గర్ల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. దానికి పేరెంట్స్ని అందరినీ కూడా నేను సహకరించమని కోరుతున్నాను. ఈ స్పోర్ట్స్ వలన భవిష్యత్తులో వారి ఉన్నతమైన చదువులు చదవడానికి చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి పేరెంట్స్ని తప్పకుండా వాళ్ళ చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయమని ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా
ఈ ఎండలో మీ అందరినీ కూడా కూర్చోబెట్టినందుకు మా యజమాని వారిని క్షమించమని అడుగుతున్నాను. అలాగే మా స్కూల్లో టీచర్గా పనిచేసి ఈరోజు ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బుర్రా వేణుగోపాల్ గారిని వచ్చినందుకు మా యజమాన్యం తరఫున వారికి ధన్యవాదాలు చెబుతూ మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే బిక్కిన విశ్వేశ్వరరావు ఈ కాకినాడలోనే గాంధీ సెంటినరీ స్కూల్లో చదివాలని చెప్తున్నాడు. ఆయన గాంధీ సెంటినరీ స్కూల్లో చదివినప్పుడు ఆయనకి మ్యాథ్స్ టీచరు దుర్గాప్రసాద్ గారు అని ఉండేవారు. ఈయన వేసే క్వశ్చన్లకి ఆయన జవాబు చెప్పలేక ఆయన సొంతంగా ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు. అది ఇండైరెక్ట్గా ఆయన జీవితం ఆయనకి మంచి భవిష్యత్తు కలగజేసింది. అదే దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ అనేది జగన్నాథ్పూర్లో ఉంటుంది. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా పేరెంట్స్ని మీ చిల్డ్రన్ని బాగా ఎంకరేజ్ చేసి చదువులోనూ ఆటల్లోనూ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఉన్నతమైన దశలో తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బాధ్యులను ఏర్పాటు చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర బాధ్యులు ప్రసంగి ఆదినారాయణ వి సన్యాసిరావు కోరారు. కాకినాడలో జరిగిన ఐక్యవేదిక సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం 36వ వార్డు సచివాలయం ఎదురుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఒమ్మి రఘురాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బాధ్యులు ప్రసంగి ఆదినారాయణ వి సన్యాసిరావు హాజరైనారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు బాధ్యులను ఏర్పాటు చేయాలని, ఈ నెల 22-23 తేదీల్లో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర మహాసభ ప్లీనరీకి జన సమీకరణ ఏ విధంగా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మరియు ఆర్డీఐ పట్ల అవగాహన కొరకు ప్రచారం చేయడం కోసం కాకినాడ సిటీ అధ్యక్షులు కడియాల నాగరాజు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రజారథాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరి సమక్షంలో వేదికకు అంకితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిల్లారిశెట్టి రాజేశ్వరి, డేగల రమేష్, వేదిక మాజీ అధ్యక్షులు కె సతీష్, కోశాధికారి చొప్పళ్ల సునీల్, కాకినాడ పట్టణ అధ్యక్షులు కడియాల నాగేశ్వరరావు, జగ్గంపేట మండల అధ్యక్షులు నీలపల్లి అప్పారావు, మల్లువలస హరిబాబు, కె రామకృష్ణ, గండేపల్లి, డి శ్రీనివాసరావు, పొన్నగంటి రామారావు, కె శ్రీనివాస్, వి శ్రీనివాసరావు, కె మణి, ఎం దుర్గా సుభాష్, పి మహాలక్ష్మి, పి కనకదుర్గ, పి రజనీ గౌరి, పివిఆర్ ప్రసాద్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్ అయితే భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆవిపట్టు మన భారత రాజ్యాంగం. అయితే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఎంతవరకు పౌరులకి అందుతున్నాయి, వాళ్ళు ఎంతవరకు వినియోగం చేసుకుంటా ఉన్నారు, మరి ఉద్యోగస్వామ్య వ్యవస్థలో అయితేనేమి, రాజకీయ అధికార దుర్వినియోగం అయితేనేమి, మరి సామాన్య పౌరులు ఈ హక్కుల్ని ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి లేదా ప్రభుత్వం ప్రసాదించినటువంటి కార్యక్రమాల ఫలాల్ని అందుకోకుండా పడేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగాను, అవన్నీ ఫలాలను అందుకునే విధంగాను రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించుకోవడం కోసం, వారికి ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రజాస్వామ్య ఐక్య వేదిక ద్వారా మేము ప్రజల్లోకి దీన్ని చైతన్యపరిచే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు దీన్ని ప్రచారం చేయడం కోసం ఒక ప్రచార రథాన్ని ఈరోజు మనం విడుదల చేస్తాం. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కార్యవర్గ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ప్రజలే ప్రభువులు అనే కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. అది మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. ప్రజలే ప్రభువులు, దీన్ని ముందు తీసుకెళ్ళాలి, అధికారులు సేవకులు ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ఈరోజు ఇక్కడ ఈ వేదికని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ విషయాన్ని ఏదైతే మా కాకినాడ సిటీ అధ్యక్షులు నాగరాజు గారు ఏర్పాటు చేశారో ఒక ప్రచార వాహనాన్ని, ఆ వాహనాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత ఆ వాహనం ద్వారా ఈ జిల్లా అంతా కూడా మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ప్రజలందరికీ వారి యొక్క బాధ్యతలు వారికి తెలియజేస్తూ వారు ఏమేమి పొందాలో అవన్నీ పొందేలా ముందుకు తీసుకున్న ఆలోచనతో చేశాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రసంగి ఆదినారాయణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులని. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా రాజ్యాంగం అమలు చేయాలని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 22, 23 తారీఖుల్లో శ్రీకాకుళంలో
ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు రోజు కార్యదర్శి వర్గ సమావేశం 22వ తారీఖున జరుగుతుంది. 23వ తారీఖుని కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దీంట్లో భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని హాజరవ్వాలని దీంట్లో చర్చించడం జరిగింది. ఈ జిల్లా నుంచి 50 మందికి తగ్గకుండా శ్రీకాకుళం ప్లేనరీ సమావేశానికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలను అవగాహన పనులను చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, భారత రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కులు, మరి ముఖ్యంగా సమాజం పట్ల పౌరులు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో బాధ్యతల మీద సమాచార హక్కు చట్టం ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులకు మించినటువంటి హక్కుగా, సామాన్యుడి హక్కుగా ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో దాని మీద విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా, అలాగే ప్రజలకు ఉన్నటువంటి సమానమైనటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలన్నీ అందరూ సమానంగా పొందగలుగుతున్నారా లేదా ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకి సేవకులుగా ఉండాల్సినటువంటి అధికారులు మరి నిజంగా సేవకులుగా ఉండి ప్రజలకి సేవ చేస్తున్నారా లేదా అధికారాన్ని చలాయిస్తూ మరి ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని భంగపరుస్తున్నారా అనేటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మరి ప్రచార రథం జిల్లా వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉంది. మేము ఈ వేదిక ద్వారా ఒకటే కోరుతూ ఉన్నాం, ఎవరైతే సమాజ హితం కోరుకుంటున్నారో, సమాజానికి సేవ చేయాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో యువత యువకులందరూ కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో భాగస్వాములు కావాలని, సభ్యత్వాలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యం ఉంది కానీ అది సక్రమంగా అమలవట్లేదు, అది అమలుపరచడానికి మరి మీ వంతుగా సహాయ సహకారాలు అందించి మా సంస్థలో చేరాలని చెప్పి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సేవా తత్పరులు ఉన్నారో లేదా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పిఠాపురం పట్నం మహారాజాకోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన జరిగిన టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమావేశానికి ముఖ్య అతిథిగా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై కార్యకర్తలతో సమీక్ష జరిపారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీయూఐఎఫ్సి చైర్మన్ గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఎలాగైతే వాటర్ని ప్రతి ఒక్కరిని కూడా కలిసి బాబు సూటి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఎలా చేశారో అలాగే ఈ వాటర్ లిస్టులు కూడా పట్టుకొని ప్రతి కార్యకర్త కూడా నేరుగా వెళ్ళి ఆ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాటర్ నేరుగా కలిసి వాళ్ళని కూటమి ప్రభుత్వాన్ని ఓటు అడగడానికి కన్విన్స్ చేసి మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్కి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ విజ్ఞప్తి చేయడానికి ఈరోజు మా వర్మ గారు అధ్యక్షుల ఈ పిఠాపురం ఇచ్చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ మా కార్యకర్తలు తీసుకున్న చొరవ అయితే చాలా బ్రహ్మాండం పాజిటివ్ ఉంది. ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్లో కలెక్ట్ చేశారు. అలాగే ఏ వాటర్ ఎవరు ఓటేస్తారనేది కూడా చూడడం కూడా జరిగింది. ఆ ప్రక్రియలో 90% ఓటమి అభ్యర్థికే సపోర్ట్ చేస్తారని కూడా మా కార్యకర్తలు తీసుకున్న సర్వేలో కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. అలాగే ఎలక్షన్ ప్రక్రియ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు కానీ, అలాగే ఇక్కడ జనసేన నాయకులు కానీ అందరూ సమిష్టి కృషితో, బీజేపీ నాయకులు సమిష్టి కృషితో హైయెస్ట్ ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో మా కార్యకర్తలందరూ కూడా మంచి నూతన ఉత్తేజంతో గడిచిన రోజున జరిగిన ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ ఇంకా హైయెస్ట్ మెజార్టీ తీసుకురావాలని తపన ఉంది ప్రతి ఒక్కరు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా వర్మ గారి పర్యవేక్షణలో అలాగే జనసేన స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో హైయెస్ట్ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తపరుస్తుంది. అనకాపల్లి నుంచి పిఠాపురం పట్టభద్రుల ఎలక్షన్లో ఇన్ఛార్జిగా రావడం జరిగింది, సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ కూటమి బలపరిచిన
బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి పోటీలో పెట్టడం జరిగింది. వారి విజయం కోసం అహర్నిశలో పనిచేసి అత్యధిక మెజారిటీ పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా సీనియర్ లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం నిన్నటి నుంచి మొదలుపెట్టాం. త్వరలోనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పుడు గోవింద్ గారు చెప్పిన డైరెక్షన్లో, అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ప్రచారం ముందుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ వారిని కూడా పిలిచి కలుపుకొని ప్రచార కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఇక్కడి నుంచి డైరెక్షన్ నాయకులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూటమి అభ్యర్థిని 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా అత్యధిక మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ఎనలేనివని జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలోని ఇంజనీర్స్ అసోసియేషన్ సమావేశం హాల్లో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం సంస్థ అధ్యక్షులు పలడుగు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థానికంగా ఉంటున్న ఎన్ఆర్ఐ తల్లిదండ్రులకు సంస్థ అందిస్తున్న విశేషమైన సేవలను, ఇటువంటి సంస్థల ఆవశ్యకతను సుబ్రహ్మణ్యం సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి సివి రామనాథం, సహాయ కార్యదర్శి వేమూరి నరసింహారావు, రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు, నాళం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ మధ్యనే వరద బాధితుల నిమిత్తం, విజయవాడలో జరిగిన వరద బాధితుల నిమిత్తం 3,70,000 చెక్ తీసుకుని మేము వెళ్ళి సీఎం గారికి పండుగ మా సంఘం తరఫున అందజేశారు. వారు ఎంతో సంతోషించారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేద్దామని ఉంది. విదేశాలు వెళ్ళేవాళ్ళు, మా సభ్యులు ఒక సిటీకి వెళ్ళేవాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకుని కలిసి ప్రయాణం చేస్తే డబ్బు ఆదా అవుతుంది పిల్లలకి. తర్వాత వీళ్ళు కూడా హ్యాపీగా ఏ ఇబ్బందులు లేకుండా వెళ్తారని అదొకటి సిటీ వైజ్ గ్రూపుల కింద ఏర్పాటు చేస్తారు. అట్లాగే ఈ మెంబర్షిప్ పెరుగుతుంది కాబట్టి కాకినాడను ఒక 20 క్లస్టర్స్ కింద విభజించి ఈ క్లస్టర్స్లో వాళ్ళు తరచుగా మీట్ అయ్యి ఏమన్నా సమస్యలు ఉంటే చర్చించుకుని వాటికి పరిష్కారాలు కూడా వెతుక్కుంటున్నారు. అట్లాగే ఈరోజు ఇంకొకటి ఆనందకరమైన విషయం ఏంటంటే మా సభ్యులు, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అందరికీ తెలిసిన యార్లగడ్డ దర్శకరామారావు గారు, పాపులర్ ఇంజనీర్ వైడియా, ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా అయింది. కేవలం 3 ఏళ్లలోపే 500 మంది పైబడి సభ్యులు ఇందులో జాయిన్ అయ్యి ఈ యొక్క గొప్ప సంస్థగా ఆవిర్భవించింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళు. వీళ్ళందరి బిడ్డలు విదేశాల్లో ఉన్న సందర్భంలో వాళ్ళకి ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్గా ఉండేటట్లుగా, ఒకరికొకరు వాళ్ళు ఉపయోగపడేటట్లుగా, అంటే మానసికంగాను ఇంకా అన్ని రకాలుగాను కూడా ఒకరికొకరు సపోర్ట్గా ఉండేటట్టుగా ఇది చాలా ఉపయోగంగా ఉంది. ఇదే కాకుండా సామాజిక సేవ చేయడానికి ఇతర విషయాల్లోనూ కూడా మంచిగా ఈ సంస్థ నిర్మాణం జరిగి ఎంతగానో సహాయకారిగా ఉంది. ఈ ఎక్కువ మంది సభ్యులు ఉండడం వలన వారందరూ తరచుగా కలుసుకోవడం వలన వాళ్ళకి ఒంటరితనం కానీ లేకపోతే పిల్లలు ఇక్కడ లేరనేటటువంటి భావన కానీ లేకుండా చక్కగా వారికి సంతోషకరంగా ఇది జరగడం చాలా
యువకులు మరింత మంది జాయిన్ అయ్యి కాకినాడ యొక్క ప్రతిష్టని పెంచడానికి వారి ప్రజల ద్వారా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా చేయాలనేటటువంటి సంకల్పం ఉంది. అందుకని ఇందులో ఇంకా ఎవరైనా పిల్లలు అందరూ కూడా అక్కడ ఉండి పేరెంట్స్కి మరి పేరెంట్స్ ఒక్కలే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా మరి ఈ అసోసియేషన్ ద్వారా చాలా హెల్ప్ జరుగుతుందండి. ముఖ్యంగా హాస్పిటల్స్ తరఫు నుంచి అయితే వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళకి వచ్చినప్పుడు మేము మాలాంటి హాస్పిటల్స్ మెడివే హాస్పిటల్స్ ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఇమీడియట్గా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇచ్చి మరి అందరూ ఓల్డ్ ఏజ్ కాబట్టి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి వితిన్ టైంలో మేము వాళ్ళని కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చి మరి పంపించడం జరుగుతుందండి. మరి ఎన్ఆర్ఐ అసోసియేషన్ మేము మెడివే హాస్పిటల్స్ వారు టైఅప్ అయ్యాం. మెడివే హాస్పిటల్స్ అంటే మనకి కొత్తగా కాకినాడలో సంజీవి హాస్పిటల్ టేక్ ఓవర్ చేసుకుని మరి కొత్తగా డెవలప్ చేసి ఓన్లీ ఆర్థోపెడికే కాదు మల్టీ స్పెషాలిటీస్, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, పల్మాలజీ, నెఫ్రాలజీ అన్ని స్పెషాలిటీస్ కూడా మన హాస్పిటల్లో అందించబడుతుందండి. మరి నాకు ఎన్ఆర్ఐ పాక్ అసోసియేషన్ నుంచి టైప్ అవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మొత్తం అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరి మేము మా హాస్పిటల్ మీ పేరెంట్స్ అందరికీ మేము నా మిడ్వే హాస్పిటల్ నుంచి ఒక బిడ్డగా నేను అంకుల్స్ అందరికీ నేను హెల్ప్ చేస్తానని చక్కని ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి నా ఈ అవకాశం ఇచ్చినందుకు. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్త కాదని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఖండించారు. ఆదివారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ నాయకుల మనస్తత్వం ఎటువంటిది అనేది అందరికీ తెలిసిందే అని, జనసేన పార్టీలో పనిచేస్తున్న ఎవరూ కూడా గూండాయిజం చేయరని అన్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి ఎవరు చేశారనేది ఖచ్చితమైన విచారణ చేసి బయట పెట్టాలని పోలీసులను మీడియా ద్వారా ఆయన కోరారు. మరి ఈరోజు దురదృష్టకరం, అది పద్మనాభరెడ్డి గారి ఇంటైనా, నా ఇల్లైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా, జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా, బీజేపీ వారి ఇల్లైనా, ఏ నాయకుడే కాదు, సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేమందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇల్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు. కాకపోతే మరి ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 190% మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి, అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడూ చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తాం మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. అతను ఎవరైనా, అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్షించి తీరాలి. మరొక్కసారి ఇటువంటి పొరపాటు, కాకినాడ జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా, ఇటువంటి పొరపాట్లు కానీ మరి ఎక్కడో పులివెందుల రాజకీయాలు మన కాకినాడ జిల్లాలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వరకు కూడా చెప్తా ఉన్నాం. నిజాలు బయటపడే వరకు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు, ఏం ఆశించి వెళ్ళాడు, లేకపోతే గతంలో ఏమైనా వ్యక్తిగత కక్షల వల్ల వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా ఏ దురుద్దేశంతో చేశారనేటువంటిది పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పటి వరకు మీడియా వారికి కూడా తెలియజేస్తా ఉన్నా, జనసేన పార్టీకి ఆపాదించొద్దని సవినయంగా మీడియా సోదరులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఇంకా సవివరమైనటువంటి వివరం వచ్చిన తర్వాత
ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ప్రాత్పరంతో జరిగింది అనేటువంటిది పూర్తిగా తెలిసిన తర్వాత మేము మరొక్కసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామని, అప్పటి వరకు జనసేన పార్టీకి ఆ వ్యక్తి సంబంధికుడిని ఆరోపించవద్దు, ఆపాదించవద్దని మీడియా ద్వారా కోరుకుంటూ, టైక్వాండో క్రీడ ద్వారా లక్షలాది మందికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందే అవకాశం తన శిష్యుల ద్వారా లభించడం తనకు ఎంతో గర్వంగా ఉందని టైక్వాండో క్రీడ భారతదేశానికి పరిచయం చేసిన 7th డెన్ మాస్టర్ కేవీ బాబురావు పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్ ఏఎఫ్ఎంసీ స్కూల్లో టైక్వాండో క్లాస్ కు గ్రాండ్ మాస్టర్ కేవీ బాబురావు ఇచ్చేశారు. కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జునరావు అధ్యక్షత వహించగా కేవీ బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తాను వేసిన బీజం ద్వారా నేడు దేశవ్యాప్తంగా 1000 మంది గురువులు మార్షల్ ఆర్ట్ క్లాసులు నిర్వహించి లక్షల మందికి టైక్వాండో శిక్షణ ఇవ్వడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అర్జునరావు మాట్లాడుతూ తాను బాబురావు శిష్యుడు కావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. అనంతరం బాబురావును టైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అర్జునరావు, నాయకులు సత్యనారాయణ, తులసి, కేవీ సత్యనారాయణ, అభిషేక్, చైతన్య, తేజ త్రిమూర్తులు పూలమాలలు వేసి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా చిన్నారులు పూలమాలలు వేసి సత్కరించి ఫోటోలు తీయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. నేషనల్స్కి వెళ్తున్నామా, లేకపోతే నేషనల్ గేమ్స్కి వెళ్తున్నామా, ఇంటర్నేషనల్కి వెళ్తున్నామా, వరల్డ్ ఛాంపియన్షిప్స్కి వెళ్తున్నామా, ఒలింపిక్స్కి వెళ్తున్నామా, దట్ ఈస్ సెకండరీ. బట్ యూ గో ప్రాపర్లీ లెర్న్ టైక్వాండో. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీరు సరైన మార్గంలో టైక్వాండో నేర్చుకుంటారో ఆటోమేటిక్లీ ఇట్ విల్ టేక్ యూ టు ది హై లెవెల్ ఆఫ్ టైక్వాండో. దానికి మీ మాస్టర్ అర్జున్ I told him you must make some students to go for the nationals and international, not national. Because if a lot of opportunities next Olympics వచ్చేసి there is a lot of changes are coming. You can go directly to the Olympics వచ్చేటట్లుగా ఉన్నది. There are a lot of changes coming up in another 2-3 years లోపల you can see the best results come from the International Olympic Committee. They are taking decision how to bring the students directly to the Olympics. మంచి స్టూడెంట్స్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతున్నారు, ఎక్కడ పార్టిసిపేట్ రావాలి, అవకాశం దొరకపోతున్నారు, ఎట్లా వాళ్ళని తీసుకురావాలనేసి గట్టిగా కృషి చేస్తున్నారు. కనుక మీకు వీ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టేట్ లెవెల్, నేషనల్ యూ కెన్ గో డైరెక్ట్గా కూడా వెళ్ళే అవకాశాలు కూడా త్వరలో. జనవరి 28, 29, 30 తారీఖుల్లో జరిగిన హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 40వ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో మన హరికిరణ్కి అలాగే మన లక్కీకి ఇద్దరికి సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. మన ఈస్ట్ కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 6 పార్టిసిపేట్ చేశారు. 6లోని 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. కంగ్రాచులేషన్స్. అలాగే మన 9 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ మన ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ 9 టైమ్స్ కంటిన్యూగా చేస్తున్నాం. విజయనగరంలో జరిగిన మన స్టేట్ టోర్నమెంట్లో ఈ ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది. వీళ్ళని హైదరాబాద్ పంపితే వీళ్ళకి సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా తొలి ఆదివారం స్వామివారికి తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మలు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా ఆలయ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు సామూహిక పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 8/2/25 భీష్మేకాదశి శనివారం రాత్రి 7 గంటలకి నిత్య కళ్యాణం జరుగుతుంది. అత్యంత వైభవంగా భక్తుల సహసాగం జరుగుతుంది. 9/2 మంగళ ఆదివారం, 2వ ఆదివారం 12/2/25 పౌర్ణమి, బుధవారం మాఘ పౌర్ణమి. మొత్తం 9 సోమవారికి
తులసిపత్రి పూజ జరుగుతుంది. కార్తీకం శివుడికి నాటుపతి పూజ చేస్తారు. కృష్ణాలు వెంకటేశ్వర స్వామికి తులసిపత్రి పూజ చేస్తారు. సూర్యభగవానికి తులసిపత్రి పూజ జరుగుతుంది. అలాగే 16/2/27 3 ఆదివారం, 23/2/27 4 ఆదివారం, 26/2/27 మహాశివరాత్రి, 28/2/27 కార్తీక ఆఖరు. ఈ మాఘం నెలలు కూడా ప్రతిరోజు స్వామివారికి అభిషేకములు, అర్చనలు, పూజా కార్యక్రమాలు, అలంకారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులను కూడా ఈ యొక్క కాకినాడ పట్టణంలో వచ్చిన శ్రీ భానులింగేశ్వర స్వామి దేవస్థానం భానుగుడి సెంటర్ పేరు ఈ వీడియోలో వచ్చింది. అటువంటి మహానుభావుడికి ప్రత్యేక పూజలు, అభిషేకములు, సూర్య నమస్కారములు, సౌరభానాలు కూడా జరుగుతున్నారు. భక్తులను విచ్చేసి ఈ యొక్క పూజ మనం పాల్గొంది స్వామి కడుపుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025పై సిపిఎం కాకినాడ నగర కమిటీ నిరసన చేపట్టింది. కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజ్ కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కేది ఎంతని ప్రశ్నించారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మలక వెంకటరమణ, వేణు, మేడిశెట్టి వెంకటరమణ, రాణి, గంగాధర్, ప్రసాద్, సాగర్, సంజయ్, జయరాం, రవి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ఇది. నిర్మలా సీతారామన్ దృష్టిలో భారత ప్రజలంటే కార్పొరేట్లు తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆవిడ కంటికి కూడా కనబడలేనటువంటి బడ్జెట్ ఇది. మన భారతదేశం అత్యంత పేదరికంలోకి నెట్టబడుతుంది అని చెప్పి ఆర్థిక సర్వే చెప్తా ఉంటే ఆ పేదరిక నిర్మూలన కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఊసేలేనటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ట్యాక్స్ 12 లక్షలకి జీరో ట్యాక్స్ అని చెప్పి పైకి చెప్తా ఉన్నారు. కానీ లోపల విషయం ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైము, న్యూ ట్యాక్స్ రిజైమ్ అనేటువంటి 2 రకాల పద్ధతులు గత సంవత్సరం ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ 12 లక్షల రిబేటు అనేది కేవలం న్యూ ట్యాక్స్ రిబేట్ మాత్రమే. ఇది కూడా అందులో కూడా చాలా లిటిగేషన్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదేమి ఉద్యోగులకి ఊరట కలిగించేటువంటి పరిస్థితి కాదు. కొత్తగా ట్యాక్స్ కోడ్ అని చెప్పి తీసుకొస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. దాని అర్థం ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ని పూర్తిగా రద్దు చేసేందుకు సిద్ధపడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మన జిల్లాకి ఈ కోనసీమ వైపు రైల్వే లైన్ ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన అంటే బీహార్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా వాటికి కూడా కేటాయింపులు చేయనటువంటి బడ్జెట్గా ఇది నిలిచిపోతూ ఉంది. ఆర్థిక సర్వే ఒకరోజు ముందు రిలీజ్ అయినటువంటి ఆర్థిక సర్వేని కనుక చూస్తే కంపెనీల సీఈఓల వేతనాలు 100 రెట్లు పెరిగినా కార్మికుల వేతనాలు పెరగటం లేదు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి లేదు. ఆ కొనుగోలు శక్తి పెంచాలి అని చెప్పి ఆర్థిక సర్వే చెప్తుంటే ఇక్కడ కొనుగోలు శక్తి హరించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ధరలు కంట్రోల్ చేసేటువంటి ఆలోచనే నిర్మలా సీతారామన్ గారికి రాలేదు అనేటువంటిది మనం ప్రజలు గమనించాలి. అంటే రాబోయే 2025 సంవత్సరం కూడా ధరలు పెరుగుదలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. పట్టా పుచ్చుకుని ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుద్దని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్, రైతుల కనీస మద్దతు ధర చట్టం ఊసెత్తనటువంటి బడ్జెట్. అంటే ఈ సంవత్సరం కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతాయని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ద్వారా చెప్పదలుచుకున్నారని చెప్పి సిపిఎం విమర్శిస్తూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని ప్రజలందరూ వ్యతిరేకించి ప్రజల సమస్యల మీద పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. పెట్టుబడుల ఉపసంహరణకి మళ్ళీ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐని తీసుకొస్తున్నారు. బీజేపీ వాళ్ళేమో నినాదం స్వదేశీ అంటారు. ఉన్న బీమా రంగాన్ని మొత్తం విదేశీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అప్పగించేస్తుంటే వీళ్ళ దేశభక్తుల ప్రజలందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ దేశంలోనైనా అత్యంత కీలకం విద్యారంగం కేవలం 1,28,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆరోగ్య రంగానికి 99,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకి నిధుల కేటాయింపులు పెంచాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఇక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి 5,900 కోట్లు కేటాయించినట్టుగా ప్రకటించారు. సంతోషమే. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంటే నిర్వాసితులకి వాళ్ళ సౌకర్యాల కోసం 50,000 కోట్ల రూపాయలు మొత్తం అవసరం. ఆ రకమైన కేటాయింపులు లేవు. రాజధాని నిర్మాణానికి కానీ విభజన హామీల చట్టం అమలుకు కానీ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో కేటాయింపులు తగినంతగా జరగలేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మన రాష్ట్రమే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. బీహార్ సాధించిన దానిలో సగం కూడా మన రాష్ట్రానికి సాధించలేదు సరికదా.
చాలా గొప్పగా మోడీ గారిని పొగుడుతూ ఉన్నారు రాష్ట్ర ఎంపీలందరూ కూడా. దయచేసి ఈ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుని మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో శక్తివంతన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో అత్యంత కీలకం నిరుద్యోగ సమస్య పరిష్కారం, కార్మికులకి కనీస వేతనాలతో పాటు కార్మిక చట్టాలని లేబర్ కోడ్లుగా మార్చిన దాన్ని రద్దు చేసి ఉన్న కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా అందరికీ తిండి పెట్టే రైతులు పండించే అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలకు చట్టం చేయాలని, ఆ రకంగా ఈ బడ్జెట్లో మార్పులు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాటలు ఎన్ని చెప్పినా సంపన్నులకే వరాలు కుల్పిస్తుంది. సంపన్నులకు వరాలు, సామాన్యులపై భారాలు వేసే ఈ బడ్జెట్ని వ్యతిరేకించాలని ప్రజానికానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ నగరంలో పద్మశాలి కళ్యాణ మండపం నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం భవనంలో కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత మార్కండేయ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి సమావేశం కావడంతో నూతన కార్యవర్గానికి వేద పండితులు వేద ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రెసిడెంట్ వింజమూరి వెంకట సుబ్బారావు, సెక్రటరీ కొల్లు వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శివాజీ గణేష్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం భవనం మరియు కళ్యాణ మండపం నిర్మాణాన్ని సభ్యులు అందరి సమిష్టి కృషితో త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కడారి భవానీ, మధు దంపతులు, చిల్లపల్లి గణపతి, పప్పు వీరకుమార్, నటరాజ్, పలివెల లక్ష్మి, పప్పు దుర్గా రమేష్, మల్లికార్జున్, అర్జీ సూర్యారావు, పంపన వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభం ఒక మంచి పండుగ సమయంలో ప్రారంభమైంది. మార్కండేయ జయంతి రోజుని ప్రారంభం అవడం మా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సంఘ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఇక ఇది తొలి అడుగు, ఇక నుంచి ప్రారంభం చేద్దాం. మన కార్యక్రమాలు ఏదైతే మనం సంకల్పించుకున్నామో అది ప్రథమంగా అది మనసులో పెట్టుకుని మిగతా కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా చేసి ప్రథమంగా మనం ఏమనుకున్నా మన సంకల్పం చేసుకున్నామో అది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అందరి సహకారంతో, అందరి సంఘ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తానని నా యొక్క సంకల్పం మరియు ప్రతిజ్ఞ మరియు మాట ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇది మీ అందరి సహకారంతో జరుగుతుంది. మీరు అందరూ మాతో సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ స్వామికి మన కుల బాంధవులందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజ చేయడం జరిగింది. అందరూ ఒకే చోటకే చేరి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సంఘ ప్రెసిడెంట్ గారు వింజమూరి వెంకట సుబ్బారావు గారు, అలాగే మన ట్రెజరర్ శివాజీ గణేష్ గారు, ఇంకా పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే వచ్చి ఈ కార్యక్రమం జయప్రదంగా చేసామో ప్రతి విషయంలోనూ కూడా అందరూ ఈ విధంగానే పాల్గొని మనం కట్టేటువంటి బిల్డింగ్కి ఎదర ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్కరు సహకరించి అందరూ కూడా ముందుకెళ్ళి మన భవిష్యత్తు తరాల వారికి ఆ బిల్డింగ్ మనం చేసి తీరాలనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంది. అది తప్పనిసరిగా మార్కండేయ స్వామి ఆశీస్సులతో పూర్తవుతుందని అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. కులదైవం మార్కండేయ స్వామి వారి జయంతి సందర్భంగా ఏర్పడినటువంటి నూతన కమిటీ తొలి సమావేశం అనేటువంటిది జరిగింది. కేవలం ఈ సమావేశం మార్కండేయ స్వామి పూజ కార్యక్రమంతో మొదలుపెట్టి ఆ మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు మన పద్మశాలి కుల బాంధవులందరిపై ఉండాలని చెప్పేసి నేను మనసవాచ కోరుకుంటున్నాను. తదుపరి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి మన పద్మశాలి బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మన మాజీ ప్రెసిడెంట్ గారు పొనగంటి సత్యనారాయణ గారు కృషితో వచ్చినటువంటి స్థలంలో మన పద్మశాలి కుల బాంధవులు కళ్ళకంటున్నటువంటి
కళ్యాణ మండపాన్ని మన నూతన అధ్యక్షులైనటువంటి విజయనూరు వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో త్వరితగతిని అందరూ కలిసికట్టుగా పనిచేసి పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మన కుల బాంధవులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించుతూ వారు కూడా విస్తృతంగానే ఆర్థిక సహాయం కూడా ఈ సంఘానికి అందజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మా కులదైవమైనటువంటి నీవు కులానికి మంచి చెయ్యి అని ఎప్పుడు కోరుకుంటే స్వామి అనుగ్రహంతో మనకు ఒక మంచి కళ్యాణ మండపానికి ఒక స్థలాన్ని ఒక పెద్దల యొక్క ఆశీస్సుతో ఆ యొక్క నాయకుల యొక్క ఆశీస్సుతో మనకు రావడం జరిగింది. కనుక ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ఇందులో ఏ ఒక్కరిది కాదు, మన కులం ఇది, మన యొక్క కుటుంబం. కనుక ప్రతి ఒక్కరు కూడా మన ఇది మందే, మన మనసులో ఉన్నటువంటి భావాలని అన్ని తొలగించి దీన్ని పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుతో స్వామివారి అనుగ్రహంతో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మనకి మంచి జరిగినటువంటి ఒక వ్యక్తి మనకి వచ్చినందుకు మరి వారి యొక్క ఆశీస్సుతో వారి యొక్క ఆనందంగా మనకు వచ్చేలా స్వామి యొక్క అనుగ్రహం కనుక వారు ముందున్నారు. నేను చేస్తాను, ఆ స్వామి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అని వారు కూడా ముందుకు వచ్చినందుకు మనందరికీ కూడా చాలా సంతోషం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ డిమాండ్. పిఠాపురంలో అంతర్జిల్లా దొంగ అరెస్ట్, 48 బైకులు స్వాధీనం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి వారి మాఘ మాసోత్సవాలు ప్రారంభం. పోటెత్తిన భక్తజనం. కాకినాడ నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. మోడిఫై సైలెన్సర్లను తొలగించిన ట్రాఫిక్ సిఐలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.